ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఏంలా ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలవు? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నా, నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్, చూద్దాం ఏం జరుగుద్దాం. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. నాకు మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. ట్రెడిషనల్ పాలిటిక్స్ వర్సెస్ జనసేన అనేది ఎలా ఉంటుంది? జనసేన పార్టీని మీరు దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీతో పోల్చలేరు. జనసేన ఒక లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అది వామపక్ష భావజాలం కాదు, లేదంటే దాన్ని ఒక రైట్ వింగ్ ఐడియాలజీ కాదు. రెండింటిని ఉన్న మంచి ఆలోచనల్ని సమన్వయం చేస్తూ ఒక మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ జనసేన. నేను సిపిఎఫ్ అనే స్టార్ట్ చేసినప్పుడు ఒక భగత్ సింగ్ పెట్టుకున్నాను స్ఫూర్తిగా. చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి యోధులు స్ఫూర్తితో పాటు, పోరాట యోధుల స్ఫూర్తితో పాటు గాంధీజీ గారిను, ఒక నాని పాల్కీవాలా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అలాంటి సంఘ సంస్కర్తల ఆలోచనలు, నాయకుల ఆలోచనలు, స్వామి వివేకానంద, నారాయణ గురు లాంటి మహనీయులు వారి ఆలోచనలు, ఇలా అనేక అంశాలని సమన్వయం చేసి నిర్మించబడింది పార్టీ జనసేన. సో జాతి పోరాట స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నిజం చేయడంతో పాటు భవిష్యత్ తరాల కోసం ఆలోచించే ఒక బలమైన భారత్ని నిర్మించడంలో మన వంతు కృషి చేయడం, అది జనసేన లక్ష్యం. ఉదాహరణకి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, రైతులు అటవీ ప్రాంత ప్రజలు ఏనుగులు దాడితో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కుంకి ఏనుగులు తీసుకురాగలిగామంటే జనసేన మాట్లాడితే అది మనల్ని విభేదించే కాంగ్రెస్ నాయకులైనా చాలా సెన్సిబుల్గా మాట్లాడితే పంపిస్తారని అనటానికి ఈరోజు మనకి ఆ కుంకి ఏనుగులు ఇక్కడ తీసుకురావడం. వ్యక్తులపై ద్వేషంతో రాజకీయాలు చేయదు జనసేన. ప్రజా సమస్యలపై పరిష్కారం మన ప్రథమ లక్ష్యం. జనసేన 7 సిద్ధాంతాలని మదనం చేసి రూపొందించిన కొందరు జనసేన ఎందుకు కులాలు మతాల గురించి మాట్లాడుతుంది,
మళ్ళీ కులాలకి అతీతమైన రాజకీయాలు అని అంటూ ఉంటారు. కులాల్లో ఉన్న అసమానతలు, అన్యాయాలు, మతాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను చర్చించి అర్థం చేసుకొని పరిష్కరిస్తేనే కదా సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించగలం. మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటారు. రేపు మీరు కమిటీస్లోకి వెళ్తారు, బాధ్యతలు తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్తారు. ఆ సమయంలో సమాజంలో ఉన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని ఆ భావజాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు అర్థం కాకపోతే ఇబ్బంది అవుద్ది. మనం స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే, ఎవరు దైవాన్ని వాళ్ళు ఆరాధించండి, మీ దేవుని మీరు ఆరాధించండి. మీరు ఇస్లాం అయితే ఇస్లాంని ఆరాధించండి, మీ ఎవరి ధర్మాన్ని వారు పాటించండి, కానీ మిగతా మతాలకు గౌరవం ఇవ్వండి. ఇఫ్ యు ఆర్ హిందూ, మీరు బాగా మీరు ఆరాధించుకోండి, ఇస్లాం గౌరవం ఇవ్వండి, క్రిస్టియానిటీ గౌరవం ఇవ్వండి, జైనిజం గౌరవం, ఏ దానికైనా గౌరవం ఇవ్వండి. కానీ మత ఘర్షణ అలా గౌరవించుకుంటే మత ఘర్షణకు అవకాశం ఉండదు. అది నిజమైన సెక్యులర్ భావన. అది మతాల ప్రస్తావన లేని సమాజానికి అది పునాది అవుద్ది. అంతేగాని నాకు చిరాకైంది ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్. నేను ఒక క్యాప్ పెట్టుకొని నేను ఇలా మాట్లాడితే నాకు ముస్లిం సోదరులు ఓటేస్తాను నేను నమ్మను. నేను బేసిక్ ఎందుకంటే అసలు అది తీసేద్దాం. అంటే ఈరోజు మనకి షాన్వాజ్ అనే ఒక ఆడబిడ్డ మన ఎక్కడ రాయలసీమ నుంచి ఎక్కడ కర్నూలు నుంచో ఉమాన్లో చిక్కుకుపోతే ఆవిడే హిందూ కాదే, ఆవిడ హింసించింది కూడా అక్కడ లోకల్లో ఉండే ముస్లిం బిజినెస్ మ్యానే. మన అలాంటి లేదు మన సమాజంలో, మనం అలా చూపించాం. అందుకని ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది జనసేన తీసుకోదు. ఒక తప్పుని తప్పుగానే చెప్తుంది. ఒక హిందూ చేయండి, ముస్లిం చేయండి, క్రిస్టియన్ చేయండి, మీరు ఒక తప్పుని మీరు ఖచ్చితంగా ఈ తప్పుని చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని అపీజ్మెంట్ పాలిటిక్స్ ఈజ్ అ బిగ్ నో ఫర్ జనసేన. నువ్వు నీ పరిమితిలో ఉండు, నేను నా పరిమితిలో ఉండా. నాకు ఇష్టమైతే నేను ఈ మతాన్ని అర్థం చేసుకుంటాను, స్వీకరిస్తా. కానీ బలవంతంగా మార్చే హక్కు ఎవరికి లేదు. డబ్బులు ఇచ్చి మోసం చేసి బలహీనతలను ఉపయోగించుకొని మత మార్పిడులు సరైనది కాదు. ప్రతి వ్యక్తికి తన ధర్మం గొప్పదే, దాన్ని నేను ఎక్కడ కాదనడం లేదు. ఈ దేశం అన్ని మతాలని గౌరవించే సంస్కృతితో ఎదిగింది. పర్షియన్లు ఈ దేశంకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు, మీరు బయట వాళ్ళు అంటే మేము పాలలో పంచదారలో కలిసిపోతాం. ఎలా ఉంటారంటే ఆయన ఒక పాలు తెమ్మని చెప్పి చిన్న పంచదార వేసి ఇలా కలిసిపోతాం, మరింత రుచి ఎక్కువ బాగుంటుంది మాతో ఉంటుంటే. మేము ఎక్కువ కలిసిపోయే వ్యక్తులను తప్ప మేము విడిగా ఉండే వ్యక్తులం కాదని చెప్పారు. ఈ దేశాన్ని మరింత మధురంగా చేస్తామని చెప్పారు. అందుకే ఈ దేశం వారిని ఆదరించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అరబ్ వ్యాపారులు గుర్రాలు అమ్మడానికి వచ్చి మాకు ప్రార్థనా స్థలం లేదు అని అడిగితే ఆయన మస్జిదులు నిర్మించి ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ దేశ సంస్కృతికి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం లేదు. ఈ దేశం ఎప్పుడు ఇతర మతాలకి భయపడదు, మీ ధర్మాన్ని మీరు పాటించండి అని స్థానం ఇచ్చే మహోన్నత సనాతన ధర్మం ఇది. కానీ ఆ సహనాన్ని బలహీనతగా భావించి ఆ సంస్కృతిని మేము చంపేస్తాం, ఆ సనాతన ధర్మాన్ని నలిపేస్తాం, నశింపజేస్తాం అంటే అది మీరు ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకోకపోవటమే. ఎన్నికల సమయంలో కొంతమంది బొట్లు పెట్టుకుని ఆలయాలు తిరుగుతారు. సనాతన ధర్మంపై దాడులు జరిగినప్పుడు మటుకు మేము సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని బహిరంగ మాట్లాడతారు. ఎవరైనా అంటే మీరు ఎన్నికల సమయంలో అసలు ఒక్కరు మాట్లాడరు, అప్పుడు మాట్లాడరు సనాతన ధర్మం గురించి, ఎందుకంటే ఓట్లు పోతాయి. అయిపోగానే మొత్తం పదవుల్లోకి వెళ్ళిపోయి అసెంబ్లీలోకి వెళ్ళగానే ఇప్పుడు మాట్లాడతారు మళ్ళీ. లేదు, సనాతన ధర్మం అనేది వేల ఏళ్ల నాగరికత. అది హిందూ సనాతన ధర్మ ఈజ్ అ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. ఇది ఒకడు స్థాపించింది కాదు, ఒక వ్యక్తి స్థాపించింది కాదు, ఇది అనాదిగా జరుగుతుంది. ఇట్ హ్యాస్ అ సెల్ఫ్ కరెక్టింగ్ దాంట్లో తప్పులు ఉన్నాయి, తప్పులు కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని కూర్చోబెట్టి గిరిగీసుకుని ఇంతే అని చెప్పి ఒక ఫిక్స్డ్ రూల్ లేదు. అందువల్ల సనాతన ధర్మాన్ని మీరు నశింప చేయలేరు.